షార్ట్ మెసేజ్లో నేను మీకు కొన్ని ఈ ఫ్యాషన్ ప్రపంచంలో కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ యూ టు గెస్ దేర్ ప్రైజెస్. నా షార్ట్ మెసేజ్ ఐఎమ్ షూర్ మీరు ఎవరు గెస్ చేయలేరనే అనుకుంటున్నాను. ఫస్ట్ పిక్చర్, స్టెయిన్డ్ షర్ట్, పెన్ను మరకపడిన షర్ట్. దీని ఖరీదు 80,000 రూపీస్. సెకండ్ పిక్చర్, లూయి విటాన్ పెయింట్ క్యాన్ బ్యాగ్. ఎవరైనా ప్రిఫర్ చేస్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళు? పెయింట్ క్యాన్ తగిలించుకొని వెళ్ళినట్లే ఉంటుంది లిటరల్గా. 2.5 lakh రూపీస్. నెక్స్ట్ పిక్చర్, సౌదీ అరేబియా బాత్రూమ్ స్లిప్పర్స్, 1 lakh రూపీస్. 100 రూపీస్ కొంటామేమో మనం. 1 lakh రూపీస్. నైకీ రీసైకిల్డ్ షూస్, చిరిగిపోయిన పాత బూట్లా ఉన్నాయి. నైకీ రీసైకిల్డ్ షూస్ 14,000 రూపీస్. నెక్స్ట్, చీజ్ స్వెటర్, మొత్తం హోల్స్ ఉన్నాయి. ఇందాక బెన్నీ ప్రసాద్ గారు చెప్పారు కదా, చలికాలంలో కూడా ట్రెండ్ అని కొంతమంది పల్చటి బట్టలు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారంట. దిస్ కాస్ట్ 90,000 రూపీస్. ప్రాడా అనే బ్రాండ్. నెక్స్ట్, గూచీ అప్సైడ్ డౌన్ గ్లాసెస్. మీరు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, బట్ దిస్ కాస్ట్ 55,000 రూపీస్. నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ బాగా ఫాలో అవుతూ ఉన్నారు యవనస్తులు. బ్రాండ్స్ పిచ్చి కూడా బాగా పెరుగుతుంది. చాలామంది బ్రాండ్ ఉంటే చాలు ఎంత ఖరీదైనా పెట్టుకొని వేసుకోవడానికి, ఆ వస్తువులు కొనుక్కోవడానికి, వాడుకోవడానికి, వాటిని చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది వస్తువులు ఎందుకు కొనుక్కుంటారంటే అందరికీ చూపించుకోవడానికి. అవునా కదండి? ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఏదన్నా చాలా ఖరీదైనది కొన్నారంటే అది వేసుకోవాలి, చూపించాలి, పక్కన వాళ్ళు కామెంట్ చేయకపోయినా చూసావా బాగుందా అని పక్కన వాళ్ళ ఒపీనియన్ అడుగుతూ ఉంటారు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఈ రోజుల్లో మనకున్న ఒక మిస్కన్సెప్షన్, విలువైన వస్తువులు వాడితే, విలువైన వస్త్రాలు వేసుకుంటే విలువైన వారము అవుతాము అని. కానీ అది అస్సలు సరైన అభిప్రాయమే కాదండి. అది డెఫినెట్లీ ఒక మిస్కన్సెప్షన్. ఉదయం నుండి కూడా వాక్యం వింటూ ఉన్నాము. దేవుడు మనలను విలువైన వ్యక్తులుగా మారాలని ఆయన ఆశపడుతున్నారు. కానీ మన విలువ మనం వేసుకునే వస్త్రాలను బట్టో, మనం వాడే వస్తువులను బట్టో, మనము ఉండే ఇంటిని బట్టో, మనం తిరిగే కార్లను బట్టో మన విలువ ఆధారపడము లేదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసయ్య కూడా కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కాదా? ఈ రోజుల్లో ఫుడీస్ ఎక్కువైపోతూ ఉన్నారు కదండి. హాయ్ ఫుడీస్ అని కొంతమంది వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, మీరు కూడా చూస్తూ ఉండుంటారు. రెసిపీస్ కూడా ఫాలో అయ్యి ఇంట్లో మంచిగా వండి పెడతా ఉండుంటారు. ఈరోజు ఫుడ్కున్నంత క్రేజ్ ఇంకా దేనికి లేదేమో అనిపిస్తూ ఉంటుంది. తెల్లవారుజాము వరకు రోడ్ల మీద నిలబడి అర్ధరాత్రి బిర్యానీలు తినేవాళ్ళు, చాలా దూరం వెళ్ళి మంచి టేస్టీ ఫుడ్ కొరకు ఆరాటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యేసయ్య చెప్పిన మాట, ఆహారము కంటే ఏది ముఖ్యము? ప్రాణము ముఖ్యము. మనం తినాలి, కానీ బ్రతకడం కొరకు తినాలి, కానీ తినడం కోసం బ్రతకూడదు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము. ఇది ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో తెలుసుకోవాలి. ఈ వచనంలో యేసయ్య చెప్పిన మాట, ఆహారము కంటే ప్రాణం ముఖ్యం, వస్త్రము కంటే దేహము. కనుక వస్త్రాల గురించి చింతించిన దానికన్నా ఎక్కువగా దేని గురించి ఆలోచించాలి? దేహము, ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. ఆహారం కన్నా ఎక్కువగా ప్రాణము ముఖ్యమని జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసయ్య 31వ వచనంలో ఒక మాట చెప్పారు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ద వరల్డ్లీ పీపుల్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. లోకస్తుల యొక్క వరి అంతా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇతరులకు ఏమి కనపరుచుకోవాలి, ఇతరుల దగ్గర ఏం పొందుకోవాలి అనేది లోకస్తుల యొక్క తాపత్రయం. అయితే we are not
సపోజ్ టు బి కన్ఫార్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదను మనం అనుసరించడానికి వీలు లేదు. ఉదయం నుండి కూడా ప్రతి మెసేజ్లో అదే వింటా ఉన్నాం. వీఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ద ట్రెండ్, బట్ వీఆర్ సపోజ్ టు ఫాలో ద ట్రూత్. దేవుని వాక్యాన్ని అనుసరించడం మన విధి కనుక దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, లోకస్తులు వాటి గురించి విచారిస్తారు, మనం మాత్రం వాటి గురించి విచారించాల్సిన అవసరము లేదు. అయితే ప్రాణము ముఖ్యము అనే మాట చూసాం, దేహము ముఖ్యము అనే మాట చూసాం. ప్రాణం దగ్గరకు ఒకసారి వద్దామండి. మనిషిలో ప్రాణం పోతే ఇంకా దేహము కృషించిపోద్ది కదా. దేవుని వాక్యంలో తన ప్రాణంతో తాను మాట్లాడుకున్న ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో తను చెప్పుకున్నాడు. ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. తిని త్రాగు సుఖించు అనగానే దేవుని వాక్యంలో అతని గురించి దేవుని నుండి వచ్చిన ఒక వార్నింగ్, హెచ్చరిక ఏంటంటే, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణము పోతే ఇది నువ్వు సంపాదించిందంతా ఎవరిది? ఇతన్ని దేవుడు ఏమన్నాడంటే వెర్రివాడు అన్నాడు. ఎందుకంటే అతడు కేవలం తన ప్రాణంతో తిను త్రాగు సుఖించు. ఈ రోజుల్లో కూడా చాలామంది యవనస్తులు ఎందుకు బ్రతుకుతున్నారంటే, దే ఆర్ జస్ట్ లివింగ్ టు ఎంజాయ్ లైఫ్. దేవుడు మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ అవర్ హ్యాపీనెస్, బట్ మోర్ దెన్ అవర్ హ్యాపీనెస్ గాడ్ వాంట్స్ అవర్ హోలీనెస్. మన ఆనందాన్ని కోరుకునే దేవుడే మన దేవుడు. కానీ పరిశుద్ధత లేకుండా ఈ లోక సంబంధమైన ఆనందం మనం కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే హ్యాపీనెస్ వితౌట్ హోలీనెస్ ఎండ్స్ అప్ ఇన్ హెల్. అవునా కదా అండి? పరిశుద్ధత లేకుండా ఈ లోక సంబంధమైన ఆనందం మాత్రమే పొందుకుంటే ఆఖరికి నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు ఏడుస్తూ పండ్లు కొరుకుతూ వేదనతోనే మన జీవితాలను గడుపుతాం. సో ప్రాణం గుర్చి ఆ వెర్రివాడు తినుము త్రాగుము సుఖించమని చెప్పాడు. కానీ కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును. ప్రాణము ఉంది, దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కీర్తనకారుడు చెప్పినట్లుగా, దేవా నా ప్రాణం అంతటితో నా అంతరంగమునందున సమస్తముతో నేను నిన్ను స్తుతిస్తాను. రెండవది దేహం. దేహం కూడా ఇంపార్టెంటేనండి. వస్త్రాల కంటే దేహము ముఖ్యము అని దేవుడు సెలవిచ్చారు. ఈ దేహము ఏంటి? వాట్ ఈస్ అవర్ బాడీ? హౌ ఇస్ అవర్ బాడీ కన్సిడర్డ్? దేవుని దృష్టిలో ఈ దేహము మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ లోకంలో కొంతమందికి దేహము ఎందుకు ఇవ్వబడింది అనుకుంటా ఉన్నారంటే, వారి దేహాన్ని ఉపయోగించి ఇతరులను ఆకర్షించడానికి తమ దేహాన్ని వాడుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. తమకు ఇవ్వబడిన దేహాన్ని మిస్యూజ్ చేస్తూ మరి అనేక రకాలైన అడిక్షన్ కు గురై వారి సమయం కంటే ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, మన దేహము ఏంటి, దేవుని దృష్టిలో మన దేహం ఏంటో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆనర్ గాడ్, గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. ఈ దేహం ఎందుకు ఇచ్చారు దేవుడు మనకంటే, ఆయనను మహిమపరచడానికి. మన దేహం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని ఆలయము. దేవుని ఆలయం, దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నామండి. This is a physical building where we are worshiping God. అయితే మనందరం మొబైల్ టెంపుల్స్ అండి. మనందరం కూడా దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళే ఆలయాలము. అది మనం ఎక్కడ కూడా మర్చిపోవడానికి వీలు లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా మనం సమాధానంగా ఉంటామో, దేవుని సమాధానాన్ని కూడా మనం మోసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా జీవాన్ని పొందుకుంటామో, దేవుని జీవాన్ని కూడా మనం కలిగి బ్రతకాలి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ. కనుక మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయము. దేవుని ఆలయాన్ని మనం పాడు చేయడానికి వీలు లేదు. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ అవర్ బాడీస్. దేవుడు మనకిచ్చిన దేహాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ దేహానికి ఏది హానికరమో, అది పొగ కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ, లేకపోతే తాగుడు కానీ, ఈ దేహాన్ని పాడు చేసేవి ఏవి కూడా మన దేహంలోకి ప్రవేశించడానికి మనము అనుమతి ఇవ్వకూడదు. అటువంటి హక్కు కూడా దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ దేహము దేవుని ఆలయము అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో డెడికేట్ యువర్ బాడీస్ అనే మాట అక్కడ మనం చూస్తాం. సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలి. దేహం దేవుడిచ్చాడు, ప్రాణం దేవుడిచ్చాడు, ఊపిరి మనలో పెట్టాడు. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ఇప్పుడు ప్రాణం ముఖ్యమని యేసయ్య చెప్పారు.
దేహమేమో వస్త్రాల కంటే విలువైనది. ఇప్పుడు ప్రాణం కన్నా దేహం కన్నా విలువైనది ఇంకొకటి ఉందండి. దాని గురించి ఆలోచన చేయాలి. చెప్పగలరా? దేహం కన్నా ప్రాణం కన్నా విలువైనది మన దేహంలో దేవుడు పెట్టిన ఆత్మ. దేవుడు పెట్టిన ఆత్మ, దేవుడు మనలో పెట్టిన దీపము. ఇది శాశ్వతమైనదండి. ప్రాణం పోతుంది ఒకరోజు. ప్రాణం పోయిన తర్వాత దేహం అంతా డీకే అయిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది. కానీ మనలో ఉన్న ఆత్మకు మాత్రం మరణము లేదు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయము 18వ వచనం, క్షమించండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. వాట్ ఎవర్ ఇస్ సీన్ ఇస్ టెంపరల్, వాట్ ఎవర్ ఇస్ అన్సీన్ ఇస్ ఇటర్నల్ అనే మాట ఉంటుంది. కనిపించని ఆత్మ, ఆ ఆత్మకు మరణం లేదు, ఆ ఆత్మ శాశ్వతంగా ఉండేది. ఈ యూత్ కాన్ఫరెన్స్ ఎందుకు, ఈ యూత్ ఫెస్ట్ ఎందుకంటే మనలో దేవుడు పెట్టిన ఆత్మ స్ట్రాంగ్గా ఉండాలని, ఆత్మీయంగా మనం బలపడాలని, మన ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఈ యూత్ మీటింగ్ అండి. కానీ చాలాసార్లు ఈ లోకంలో జీవించినంత వరకు మన తాపత్రయం ఏంటంటే ఈ పూట ఏమి తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి ఎంజాయ్ చేయాలి, ఏమి వస్త్రాలు ధరించుకోవాలి, అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. కానీ మనలో దేవుడు పెట్టిన ఆత్మ ప్రాణం కన్నా శరీరం కన్నా అత్యంత విలువైనది, దానికి మరణము లేదు. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? నువ్వు ఒక గోల్డ్ మెడలిస్ట్ అవ్వచ్చు నీ కెరియర్లో, నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వచ్చు లోకం దృష్టిలో, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వచ్చు, కోట్లకు పడగలు నువ్వు ఎత్తచ్చు, ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్, ఎన్నో రికార్డ్స్ నువ్వు సాధించవచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతలైనా పొందొచ్చు. నువ్వు ఆత్మరక్షణ పొందకపోతే ఈ లోకంలో ఏమి సంపాదించావు అదంతా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మనం వేసుకునే వస్తువులను బట్టి మనం విలువ అయిన వారమని ఎంచడం కాదు, కానీ విలువ పెట్టి ఆయన మనలను కొన్నాడు. గాడ్ వాంట్స్ యూ అండ్ ఐ టు బికమ్ పీపుల్ ఆఫ్ వాల్యూ. విలువైన వ్యక్తులుగా మనల్ని యేసయ్య మార్చాలని విలువైన ఆయన రక్తం కార్చాడండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా విలువ మనం వేసుకునే వస్త్రాలను బట్టి కాదు. మనం ఎంత చిన్న ఇంట్లో ఉన్నా పర్వాలేదండి, నీవు ఒక విలువైన వ్యక్తిగా, క్రీస్తు ప్రభువును నీ హృదయంలో కలిగిన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన విలువలు కలిగిన వ్యక్తిగా, ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే మరి ఆశీర్వాదం చాలా గొప్పది. ఒకసారి మదర్ తెరెసా గురించి ఆలోచన చేస్తే ఆమె అంత పెద్ద అందగత్తేమీ కాదండి. ఆమె స్టేచర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆమె ముఖంలో పెద్ద సౌందర్యంగానే ఒక మిస్ యూనివర్స్, ఒక మిస్ వరల్డ్లో ఉండే అందం ఆమెకి లేదేమో, కానీ షీఈస్ అ పర్సన్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. గొప్ప విలువైన స్త్రీగా ఇప్పటికీ ఆమెను ప్రపంచమంతా గౌరవిస్తుందంటే కారణం ఏంటంటే ఆమెలో ఉన్న దేవుని ప్రేమ, ఆమె చూపించిన దేవుని ప్రేమ. ఈ యూత్ ఫెస్ట్కి వచ్చిన మనం కూడా విలువైన వ్యక్తిగా నన్ను మార్చేయ, విలువైన ఆస్తులు నాకు ఇవ్వు ప్రభా, లేకపోతే విలువైన స్థానానికి నా కంపెనీలో, నా ఆర్గనైజేషన్లో, నా బిజినెస్లో లేకపోతే నేను వెళ్ళాలి అనే ఆశ, ఇవన్నీ ఇంతవరకేనండి. ఈ లోక సంబంధమైనవి మాత్రమే. కానీ నీవు నేను తాపత్రయపడాల్సింది, నీవు నేను ఆశపడాల్సింది, నీవు నేను కోరుకోవాల్సింది ఒకటే, లార్డ్ ఐ వాంట్ టు బీ అ పర్సన్ ఆఫ్ వాల్యూ. విలువైన వ్యక్తిగా ఎప్పుడు మారతామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తంతో మనము కడగబడినప్పుడు, ప్రభు సొత్తు మనం అయినప్పుడు మనకు మన జీవితాలకు విలువ లేని మన జీవితాలకు యేసయ్య విలువ అనుగ్రహిస్తాడు. మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదండి. యూత్ కాన్ఫరెన్స్కు నిజంగా చాలామంది ఎంతో ఆసక్తితో దూర ప్రాంతాలు, వైజాగ్ నుంచి వచ్చారు, మహబూబ్ నగర్ నుండి వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుంచి, చాలా సిటీస్ నుండి మీరందరూ ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది జీవితంలో బహుశా మళ్ళీ కొంతమందికి రాకపోవచ్చేమో, దేవుడు ఒక అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే మన ఎక్స్పైరీ డేట్ ఏంటో మనకి తెలీదు. ప్రతి ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదండి, వస్తువులకి, మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ మన జీవితం యొక్క స్టార్ట్ డేట్ మనకు తెలుసు, ఆధార్ కార్డులో ఉంటుంది తప్ప ఎండ్ డేట్ మాత్రం మనకి ఎవరికి తెలీదు. కానీ సమయం ఉన్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను రీసెంట్గా ఒక న్యూస్ చూసినప్పుడు నా మనసు చాలా బాధతో నిండిపోయింది. వాగ్ బక్రీ అనే టీ గ్రూప్ యొక్క డైరెక్టర్, 49 సంవత్సరాల వయసు కలిగిన పరాగ్ దేశాయ్ అనే వ్యక్తి, కోట్లకు పడగలు ఎత్తిన వ్యక్తి, ఒక మంచి కంపెనీలో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడంటే ఆయనకి ఏం తక్కువ లేదండి.
మార్నింగ్ లేచి అతను వాకింగ్కి వెళ్ళాడంట. మార్నింగ్ వాక్కి యూజువల్గా వెళ్తూ ఉంటాం కదా స్ట్రీట్స్ మీద. స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు అతని వెంట పడి అతన్ని ఇబ్బంది పెట్టడం వల్ల రోడ్డు మీద పడిపోయాడు. తలకి దెబ్బ తగిలింది, బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయి అతను హాస్పిటల్లో చనిపోయాడు. ఎవరైనా ఊహించుంటారా? జస్ట్ క్యాజువల్గా ఇంటిలో నుండి ప్రతిదినము వాకింగ్కి వెళ్ళే వ్యక్తి ఒకరోజు మార్నింగ్ అలా పడిపోతాడని, అది కూడా అంత టాప్ పొజిషన్లో అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఆఫ్టర్ ఆల్ స్ట్రే డాగ్స్ వల్ల ప్రాణాలు కోల్పోతారని ఎవరు కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా తను ప్రేమించిన వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండరేమో. మరణం ఆ విధంగా తనను కబళించింది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నీ జీవితంలో నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఈ శరీరం ఎప్పుడైనా ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది. మన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చండి. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. నీ ఆత్మను గురించి నీకు ఒక గ్యారంటీ ఉందా? మార్నింగ్ జోయల్ బాబ్ బ్రదర్ ఒక మాట అన్నారు, ఇక్కడున్న 5,000 మంది పరలోక రాజ్యంలో కూడా మనము కలుసుకోబోతున్నాం, దేవుని ఆరాధించబోతున్నాం. నిజంగా వింటేనే ఎంత ఆనందం కలిగిందో. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నీకు ఆ నిశ్చయత ఉందా? ఆ నిశ్చయత లేకపోతే ఆ నిశ్చయత పొందుకొనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి. డు నాట్ లీవ్ దిస్ ప్లేస్ వితౌట్ జీసస్. యేసయ్యను తీసుకోకుండా, యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించకుండా, ఆత్మరక్షణ పొందకుండా, నీ పాప క్షమాపణ యేసయ్య సన్నిధిలో పొందుకోకుండా దయచేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏది శాశ్వతము కాదు. కనుక యేసయ్య చెప్పిన మాట, దేహము కంటే ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ రెండిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు మనలో పెట్టిన ఆత్మ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంతవరకు ఆత్మరక్షణ పొందకుండా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని గురించి తెలిసి ఉండి కూడా యేసయ్య సిలువకు ఒకవేళ ఇంకా దూరంగా నువ్వు బ్రతుకుతా ఉన్నావేమో, నీవు రక్షణ పొందకుండా రక్షణ తీర్మానాన్ని వాయిదా వేస్తూ ఉన్నావేమో. నీ ఆత్మ చాలా విలువైనది. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ, దేవుడు నీలో పెట్టిన దీపము. నీకు ప్రాణం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నీవు అవకాశాలను సద్వినియోగపరుచుకొని నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించగలిగితే, నీవు రక్షణ పొందగలిగితే, ఈ లోక ప్రయాణం ఎప్పుడు ముగించుకున్నా నువ్వు కళ్ళు తెరిచేది నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యంలో యేసయ్యతో. ప్రేమైన తమ్ముడు, చెల్లి, ఏ లోక ఆకర్షణలకు లోనై, ఏ శోధనలకు లొంగిపోయి దేవుణ్ణి ఇంకా దూరం పెడుతున్నావు, ఆయన నీకు దగ్గరగా రావాలని ఆశిస్తున్నాడు. చాపబడిన చేతులతో యేసయ్య నిన్ను తన వైపుకు పిలుస్తున్నాడు. యేసయ్య ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? కెన్ యూ ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్? యేసయ్యను నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ యూ కెన్ ఎవర్ మేక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు తీసుకోగలిగిన అతి శ్రేష్టమైన నిర్ణయం ఏంటంటే రక్షణ పొందడమే. నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించడమే. మంచిగా ఉన్నాక రక్షణ పొందుతాను అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ముందు యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించు. మంచి జీవితాన్ని జీవించడానికి ఆయన కృపిస్తారు. శోధనను జయించలేకపోతున్నాను అక్క, అందుకే రక్షణ పొందట్లేదు అంటున్నావా? నువ్వు ముందు రక్షణ పొందు. శోధనను జయించడానికి దేవుడే తన శక్తిని, తన కృపను, తన సహాయాన్ని నీకు అందిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఒకవేళ తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుంటే, మార్నింగ్ నుంచి దైవజనుల ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటి వరకు రక్షణ పొందకుండా, ఇప్పటి వరకు బాప్తిస్మం తీసుకోకుండా, ఇప్పటి వరకు మీ హృదయాన్ని దేవుని కొరకు తెరవకుండా, ఒకవేళ ఈ సమయంలో దేవునికి మీ హృదయాన్ని తెరవాలని ఆశపడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీ కుడి చేతిని పైకెత్తి చూపిస్తారా? ఇది మనుషుల కొరకు మీరు చేయట్లేదు, నీవు దేవునికి ఇస్తున్న ఒక మాట ఇది. దిస్ ఇస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నా కోసం కాదు, ఇక్కడున్న దైవజనుల కోసం కాదు మీరు పని చేస్తుంది. యేసయ్య మాత్రం మిమ్మల్ని చూస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. ఇది నిత్యత్వం గుర్చిన ఒక చక్కని తీర్మానం. దిస్ ఇస్ అ డెసిషన్ యు ఆర్ మేకింగ్ ఫర్ యువర్ ఇటర్నిటీ. ఈ లోకం అశాశ్వతమైనది, కానీ ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే ఈ లోకంలో దేవునికి నీ హృదయంలో చోటివ్వాలి. యేసయ్యతో నడవాలి. ఇంతవరకు లోకం కొరకు బ్రతికావేమో, ఇంతవరకు లోకంలోని వ్యక్తులను సంతోషపెట్టడానికి బ్రతికావేమో, ఈ సమయంలో దేవునికి నీ హృదయం తెరుస్తావా? ఇంకెవరైనా ఉన్నారా? చెల్లమ్మ, ఒక అక్కగా, ఒక దేవుని సేవకురాలుగా నేను బ్రతిమాలుతున్నాను. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. బ్రదర్, ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, ఇంకెవరైనా ఉన్నారా? చేయి పైకెత్తిన వారి చిన్న ప్రార్థన నా తర్వాత చెప్తారా? యేసయ్యా, నా కొరకు మీరు ప్రాణం పెట్టినందుకు, రక్తం కార్చినందుకు వందనాలు. నేను పాపినని నీ సన్నిధిలో
ఒప్పుకుంటున్నాను. నీ రక్తంలో నా ప్రతి పాపము కడగండి, నా హృదయంలోనికి రండి, నీ బిడ్డగా స్వీకరించండి. నేను జీవించినంత కాలము నీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చేతులు క్రిందకు దింపండి. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. మేము మా విలువ వాడే వస్తువులను బట్టో మాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టో కాదు, కానీ నిన్ను మా హృదయంలో కలిగి ఉన్నప్పుడు, నిన్ను మా జీవితంలో కలిగి ఉన్నప్పుడు మా జీవితాలను విలువైనవిగా నువ్వు మార్చే దేవుడు అని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలయ్యా. విలువైన బ్రతుకులు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. నీకు మా జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి నిన్ను గణపరుస్తూ సాగడానికి సహాయం చేయండి. నీ కొరకు తీర్మానాలు తీసుకున్న వారి తీర్మానాలను స్థిరపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.